సో మళ్ళీ ఇది చూపిస్తున్నారు, ఇది ఎట్లా టీ అవుతుంది చెప్పు. ఇది రా రాణి శివ. సో ఓకే, అట్లీస్ట్ వాళ్ళకి చదవడం వస్తుంది, రాదు అనేది కాదు, సో వస్తుంది. సో ఇప్పుడు మీరు ఈ నెక్స్ట్ 2-3 డేస్లో మీరు వాళ్ళకి ఇది రీడింగ్ మీద ఫోకస్ చేపిస్తే ఇది వాళ్ళు ఎలాగే చేయగలుగుతారు. ఇప్పుడు దీని మీద నాకు డౌట్ లేదు. అట్లీస్ట్ 7A 7B చూసారు కదా క్వశ్చన్లో, 7A 7Bలో ప్రాబ్లం వస్తుంది. సో ఇది వాళ్ళు చదవగలిగితే 7A 7B. సో స్కూల్కి రాగానే ఫస్ట్ మీరు ఇది ఇచ్చేసుకోండి, ఇట్లాంటివి ఇచ్చేసుకోండి. ఇంకా కొన్ని టెక్స్ట్ బుక్స్లో కూడా పిక్చర్స్ ఉంటుంది కదా, వాళ్ళ టెక్స్ట్ బుక్ పిక్చర్స్ కూడా చూపించండి. సో ఇది వీళ్ళు డిస్క్రైబ్ చేయమని చెప్పండి తెలుగులో, వాళ్ళు తెలుగుకి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయమని చెప్పండి. సో ఈ క్వశ్చన్ని అంటే ఈ పారాగ్రాఫ్ని చదవమని చెప్తూ ఓరల్ రీడింగ్ ఫ్లూయెన్సీ అయిపోయినాక క్వశ్చన్ హ్యాండిల్ చేయమని చెప్తే ఓకే అయిపోతుంది. మిగతా అంతా ఇది ఉంది. సరే ఇది చేద్దాం. దీంట్లో కరెక్ట్ వర్డ్ ఏంటి, కరెక్ట్ వర్డ్ ఏం కాదు అని చెప్పండి. WOB W సౌండ్ ఎట్లా వస్తుంది? ద వస్తుందా? మనం ఏ సౌండ్ గురించి అవుతామని అడుగుతున్నాం. ఇది చదువు. WUP ఏమంటారు? వాళ్ళు ఎక్కడైనా లీఫ్ అని చదివి ఉంటే, మెమొరీ ద్వారా చెప్పి ఉంటే, వాళ్ళు ఇలా పిక్చర్ని పెయింటింగ్ అంటున్నారు, పిక్చర్ని CUTR పిక్చర్ అంటే పిక్చర్ అని చెప్పేస్తారు. సో ఇక్కడ వరకు ఓకే చేసేస్తారు, ఎందుకంటే ఎక్కడ ఒకటి చదివి ఉంటారు చేస్తారు. ప్రాబ్లం ఇక్కడ వస్తుంది, నాకు గ్రూప్స్ పిలిపించి చెక్ చేయండి అండ్ యూ గివ్ దెమ్ దిస్ పిక్చర్ ఇంటికి పోయే ముందు. సో తెలుగులో ఫస్ట్ ఆలోచిస్తారు, ఇంగ్లీష్ని కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తారు. ఇంటి దగ్గర కూడా మేము గ్రూప్ కాల్ పెడుతున్నాం మేడం, 7 to 7:30. నువ్వు చదవగలుగుతావా? చదవరాదు. సో ఇక్కడికి రా. ఇది 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 ఏంటి? ఇది ఆర్ అంటే ఎట్లా సౌండ్ వస్తుంది? ర ర లా వచ్చిందా? మరి గ్లాస్ ఎట్లా అవుతుంది? మరి ఏమవుతుంది? గ్రాస్. మేము చెప్పినాక ఇది అట్లీస్ట్ రిజిస్టర్ అవుతుంది. దట్ లా ఉంది, ఇక్కడ టీ లేదు, ఇక్కడ డి ఉంది. క్లాత్ అని చెప్పింది ఫస్ట్, CLO ఇక్కడ చూడగానే TH ట్యాక్ చేసేసింది అవుట్ ఆఫ్ మెమరీ. అదే ప్రాబ్లమ్స్ అవుతుంది. ఇది చదువు. స్పెల్లింగ్ చదువు. Cloud. If they don't read that alphabet, ఖచ్చితంగా వాళ్ళు they will recall from memory. సరే ఇది ఫస్ట్ సౌండ్ ఆర్ లాస్ట్ సౌండ్? లాస్ట్ సౌండ్. వెరీ గుడ్. ఇది టాల్ కాదు, టాక్. ఇది ఇనిషియల్ సౌండ్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది ఇది 4,781. వెరీ గుడ్. అందరు ఇది 4,898. వెరీ గుడ్. ఇది 8,669. వెరీ గుడ్. చేయండి. ఎంత అంటే they should teach them this way. 7, 8, 9, 10, 11, 12, 13. Complementary addition. సో ఇక్కడ 5 + 2 7. సో చేతితో అవుతుంది. ఇది చేస్తారు, ఒకటి మిస్ అయిపోతారు, ఒకటి ఇది అవుతుంది అని మీకు ప్రాబ్లం అవుతుంది.
because at least this part they should do with hand. Okay, backward. Like 6 లో ఎంత యాడ్ చేస్తే 13 అవుతుంది. Okay, so then they will count 7, 8, 9, 10, 11, 12, 13. అర్థమైందా? This method is good. Otherwise ఇంత చేస్తారంటే they can't do it. సరే ఇప్పుడు మీరు వెరీ గుడ్. కౌంట్ చేసుకోవాలి. ఆ నెంబర్ నుండి ఆ నెంబర్ కౌంట్ చేసుకోవాలి. 8 from 8. 9. ఇప్పుడు అర్థమైందా? సో ఇక్కడ వరకు మనం వెళ్ళగలగాలి. ఇది వదిలిపెట్టేసి నెక్స్ట్ నెంబర్ నుంచి కౌంట్ చేస్తే రీచ్ అవుతాము. అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా ఇషాన్. స్ట్రైక్ ఆఫ్. దెన్ మిగిలినది కౌంట్ అగైన్ కరెక్ట్ 3 times కరెక్ట్ చేసుకుని దే విల్ గెట్ ఆన్సర్. బట్ ఇక్కడ ఏమవుతుంది? సింప్లీ టు విత్ ఫింగర్. అర్థమైందా? సో ప్లీజ్ మెథడ్ డ్రా. వెరీ గుడ్. ఇలా అని చెప్పకూడదు. దెన్ యూ డూ దిస్ రీడింగ్ జిబరిష్. నాన్సెన్స్ వర్డ్ ని రీడ్ చేయించండి. నాన్సెన్స్ వర్డ్ ఎంత కాన్ఫిడెంట్ గా రీడ్ చేస్తారు అంత కాన్ఫిడెంట్ గా మళ్ళీ ఏ వర్డ్ వాళ్ళ ముందు వచ్చినా చేయగలుగుతారు. తర్వాత యూ గో ఫర్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్.